శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి అంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల కూటమి 9వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి మేషరాశి వాళ్ళకి ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి ఒకే ఒక్క గ్రహము అనుకూల ఫలితాలను ఇస్తోంది. మిగిలిన 3 గ్రహాలు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. అనుకూల ఫలితాలు ఇచ్చే ఒకే ఒక్క గ్రహం ఏంటంటే శుక్రగ్రహము. శుక్రుడు 9వ స్థానములో చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల మేషరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి సమయంలో ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే లవ్ ప్రపోజల్ చేయాలంటే ఈ చతుర్గ్రహ కూటమి ఉన్న సమయంలో లవ్ ప్రపోజల్ చేయండి. లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ప్రేమ విషయం ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళు ప్రేమ వివాహానికి వాళ్ళ అనుకూలత తెలియజెప్పటానికి కూడా మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ శుక్రుడు యోగించటం వల్ల చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. కొంత ఆలస్యమైనా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య ప్రాప్తి యోగం కలుగుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. ప్రధానంగా మేషరాశి ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పీసీఓడి సమస్యల నుంచి బయటపడటానికి మేషరాశి ఆడవాళ్ళకు అవకాశాలు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఉన్నాయి. ఒక మంచి పరిష్కారం అనేది కనిపిస్తుంది. దానివల్ల ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు, దేవాలయ దర్శనం చేస్తారు, దేవాలయంలో సేవలు చేస్తారు. దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. శుక్రుడు చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి విశేషంగా యోగించటం వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మేషరాశి వాళ్ళకు కలుగుతాయి. అయితే చతుర్గ్రహ కూటమిలో మిగిలిన 3 గ్రహాలు మాత్రం యోగించటం లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. 9వ స్థానంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో పై అధికారుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సహోద్యోగులతో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆఫీసులో కష్టానికి తగిన ఫలితం రావటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే చతుర్గ్రహ కూటమిలో బుధుడు కూడా యోగించటం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళకి విద్యార్థులకు ప్రత్యేకంగా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ కష్టపడితేనే విద్యారంగంలో మంచి ర్యాంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే మేషరాశి వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడి ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే యోగం ఉంటుంది. అలాగే మేషరాశి వ్యాపారస్తులకు కూడా సాధారణమైనటువంటి లాభాలు మాత్రమే వస్తూ ఉంటాయి. బుధుడు చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి సాధారణ ఫలితాలు మాత్రమే మేషరాశి వాళ్ళకు వస్తాయి. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు కూడా యోగించటం లేదు. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో గృహయోగం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి ప్రత్యేకమైన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అలాగే బ్యాంక్కి లోన్లు రావటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు కాబట్టి చతుర్గ్రహ కూటమిలో ఈ రకమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళకు వస్తాయి. కాబట్టి చతుర్గ్రహ కూటమిలో ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా చేస్తే మిగిలిన 3 గ్రహాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ వినాలి. కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసినట్లయితే ఈ చతుర్గ్రహ కూటమిలో మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు కూడా యోగిస్తారు. దానివల్ల చతుర్గ్రహ కూటమి పూర్తిగా మేషరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రాబోయే కాలంలో
ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో, ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.